అందరికీ నమస్కారం. మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి ఈ నెల 12వ తారీఖున ఒక కంప్లైంట్ రావడం జరిగింది. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగినట్టు, అక్కడ ఒక 17 కిలోల సిల్వర్ ప్లస్ 600 కిలోల గోల్డ్ ప్లస్ ఒక 80,000 వరకు హుండీలో ఉన్న క్యాష్ తీసుకెళ్ళిపోయారని చెప్పి కంప్లైంట్ వచ్చింది. అఫెన్స్ ఎప్పుడు జరిగింది ఏమన్నా కూడా క్లారిటీ లేకుండా కంప్లైంట్ ఇచ్చారు. సో దాని బేసిస్ మీద మనకి వర్కౌట్ చేసి టీం మనకి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ టీం ఏదైతే ఉందో కాశీబుగ్గ డిఎస్పీ అహ్మద్ గారు అండ్ కాశీబుగ్గ సిఐ రామకృష్ణ గారు వీళ్ళ టీం మొత్తం దీనికి సంబంధించి అఫెన్స్ ఎవరైతే చేశారో ఆ 5 మంది వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. అండ్ టోటల్గా లాస్ ప్రాపర్టీ ఏదైతే ఉందో 100% రికవరీ చేయడం జరిగింది. అంటే పోయిన 15 కిలోల సిల్వర్, 600 కిలోల గోల్డ్ అండ్ క్యాష్ 80,000 చిల్లర క్యాష్ ఏదైతే పోయిందో అది మొత్తం రికవరీ చేయడం జరిగింది. ఈ అఫెన్స్ వచ్చి మనకి చేసిండేది మెయిన్ వచ్చి మనకి కుర్మాన శ్రీనివాసరావు అన్న వ్యక్తి చేశారు. ఈయనది మనకి ఎల్ఎన్పేట మండల్ కొట్టిపల్లి విలేజ్ అనేది. ఈయనతో పాటుగా సవర భోగేష్ గారు అండ్ సవర సుదర్శన్ రావు. సో వీళ్ళు ఈ ముగ్గురు కలిసి అఫెన్స్ చేశారు. వీళ్ళకి మొత్తం కోఆర్డినేషన్ అంతా చేసిండేది దార రమేష్ కుమార్ అన్న వ్యక్తి చేశారు. అండ్ ఈ ప్రాపర్టీ మొత్తం తీసుకొని వెళ్ళి వీళ్ళు చక్రధర్ పుల్లేటి గుర్తి చక్రధర్ ఈయన హీరమండలంకి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. ఈ 5 మంది కలిసి ఈ ఎల్లంపేట హీరమండలంకి సంబంధించిన వీళ్ళు కలిసి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. మెయిన్ వీళ్ళ ఎంఓ ఏంటంటే మనకి గూగుల్ ఇమేజెస్లో చూసి ఫొటోస్ ఏవైతే దేవుడి బొమ్మలు బాగా ఉంటాయో లేదా ఆర్నమెంట్స్ ఎక్కువ ఉంటాయో అవి చూసి ఆ టెంపుల్ పైన రెక్కీ చేసి చేయడం జరిగింది. వీళ్ళు 3వ తారీఖున రెక్కీ చేశారు ఆ టెంపుల్ దగ్గర. ఆ టెంపుల్ మనకి ఆల్రెడీ అక్కడ కొన్ని రిపేర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాసెస్లో ఏదైతే విండో ఒకటి ఒక మెష్ పెట్టి ఉంటుంది విండోకి, ఆ మెష్ లోపల మెష్ని తీసేసి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళిపోయి అక్కడ లోపల లాక్ ఏదైతే ఉందో ఆ లాక్ను బ్రేక్ చేసి అక్కడ ఉన్న ప్రాపర్టీని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ సీసీటీవీస్ కూడా ఉన్నాయి, సీసీటీవీస్ కూడా పెట్టడం జరిగింది ఆ టెంపుల్లో. బట్ ఆ సీసీటీవీస్ డివిఆర్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ కూడా పట్టుకొని వెళ్ళిపోయి దగ్గరలో చెరువులో పడేశారు. సో మనం దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ ఫుటేజ్ కూడా మనం బయటికి తీసాము. సో ఈ సందర్భంగా మనం అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ చెప్తూ ఉన్నాము, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మీడియా ద్వారా, దయచేసి టెంపుల్స్ కానీ ఏవైతే ఉన్నాయో లేదా హుండీస్ ఏవైతే ఉన్నాయో మీ ఆర్నమెంట్స్ టెంపుల్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో దయచేసి సీసీటీవీస్ పెట్టాలి. చాలా చోట్ల ఇప్పటికీ కూడా ఇంకా సీసీటీవీస్ పెట్టలేదు. అండ్ సీసీటీవీస్ పెట్టినా కూడా ప్రాపర్గా పెట్టకుండా సీసీటీవీ ఎక్కడైతే ఉంటుందో డివిఆర్ బాక్స్ అక్కడ పెట్టకూడదు, మనం వేరే రూమ్లో వేరే సపరేట్గా పెట్టుకోవాలి. ఇది కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము.
బట్ ఇప్పటికీ కూడా కొంతమంది ఇంకా కొంచెం నెగ్లెక్టెడ్గా అలా ఉంటున్నారు. సో దయచేసి పోలీస్ వైపు నుంచి మీడియా ద్వారా మనకి రిక్వెస్ట్ చేస్తున్నాము, మనకి టెంపుల్స్ అన్ని టెంపుల్స్లో మీకు హుండీస్ ఉంటే దానికి ప్రాపర్గా లాక్ వేసుకోవడం అండ్ దానికి ప్రాపర్గా సీసీటీవీస్ పెట్టి దానికి డీవీఆర్ బాక్స్ని సపరేట్ రూమ్లో పెట్టి లాక్ చేసుకోవడం అండ్ డైరెక్ట్గా మనకు ఆ డీవీఆర్ బాక్స్ నుంచి మన ఫోన్కి కనెక్షన్ తీసుకోవచ్చు. సో దట్ మనం డైరెక్ట్గా ఫోన్లో నుంచి సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో దయచేసి ఈ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. సెకండ్, ఆ టెంపుల్కి మనకు మెయిన్ గేటే కాకుండా సైడ్ లో కూడా మనం అరెస్ట్ చేసాము. 2024 సంవత్సరంలో అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. అప్పుడు కూడా ఆల్మోస్ట్ 50 వరకు టెంపుల్ అఫెన్సెస్ చేశారు. మొత్తం 9 మంది గ్యాంగ్. సో ఇక్కడ శ్రీకాకుళంలో చేశారు, మెదక్ డిస్టిక్లో చేశారు, కోనసీమ, గుంటూరు ఈ ఏరియా అంతా కూడా చేశారు. చేసి వీళ్ళు సంవత్సరం పాటు జైల్లో ఉన్నారు. ఈ శ్రీనివాసరావు అన్న లాస్ట్ అక్టోబర్ ఏంటంటే నవంబర్లో 2020 నవంబర్లో బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ 4 అఫెన్సులు చేశారు. సో 2 నర్సన్నపేట లిస్ట్ చిన్న అఫెన్స్ 5,000, 6,000 పోయిన అఫెన్స్ అది. కాశీబుగ్గ అఫెన్స్ ఒకటి, ఇంకోటి పత్తిని మన్యం డిస్ట్రిక్ట్ అక్కడ కూడా చేశారు. సో వీళ్ళపైన షీట్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, వీళ్ళపైన సర్వేలెన్స్ కూడా ఉంది. సో సర్వేలెన్స్ ఉంది కాబట్టి మనం త్వరగా పట్టుకోగలుగుతాం. స్టేషన్ లిమిట్స్ కాశీబుగ్గ అండ్ పత్తిలి మన్యం డిస్ట్రిక్ట్. ఈజీగా ప్రాపర్టీ ఈజీగా దొరుకుతుంది, అమ్మితే డబ్బులు వస్తాయి, డబ్బులతో ఎంజాయ్ చేయొచ్చు. సార్ ఈ కేసు క్లూ ఎలా పట్టగలిగారు సార్? అది ఇంటర్నల్గా చేసుకెళ్ళండి బికాజ్ ఇది కంప్లీట్గా మనకి టెక్నికల్ అనాలిసిస్ పైన చేస్తుండేది. సో అవి మనం బయటికి చెప్పలేము. మనకి రెగ్యులర్గా ఏదన్నా పబ్లిక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మనం చెప్పగలుగుతాం, బట్ టెక్నికల్గా మొత్తం ఎందుకంటే మనకి అఫెన్స్ ఎప్పుడు జరిగిందో తెలియదు. 6వ తారీఖున తర్వాత ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు. మనకి రిపోర్ట్ వచ్చింది 12వ తారీఖున వచ్చింది. సో ఆ వారం రోజుల్లో ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు కాబట్టి, అంటే మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు. సో కాబట్టి మొత్తం టెక్నికల్గా చేయవలసి ఉంటుంది. సో అందుకని కొంచెం మరి ఇప్పటికైనా ఎప్పుడు జరిగింది అన్నది ఇప్పుడు డిస్క్లోజ్ అయింది. సో ఇది 9th ఈవినింగ్ జరిగింది అఫెన్స్. 3వ తారీఖున రెక్కి చేశారు, 9వ తారీఖు ఈవినింగ్ వచ్చి అఫెన్స్ చేశారు. వీళ్ళు 10 నైట్ చూసుకున్నారు. 10 నైట్ వాచ్మెన్ చూసి అక్కడ ఉన్న పర్సన్కి చెప్తే ఏం జరగలేదు, బయట డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ ఓపెన్ అయిపోయి ఉందని చెప్పారు. వాచ్మెన్ అయితే 10 నైట్ చెప్పారు. బట్ అక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన ఏం చేశారు అంటే ఏం జరగలేదు, ఏం లేదు, డోర్ వేసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. సో వీళ్ళు లోపలికి వెళ్ళి చెక్ చేయకుండా ఉన్నారు. 12వ తారీఖున చూసుకొని అప్పుడు చెప్పారు మళ్ళీ లోపలికి.